సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అనిల్ కుమార్ బచ్చు గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? వండర్ఫుల్ అండి. సో మనకి కొత్త ఐపీఓస్ వచ్చాయి. అందులో ఆ ఐపీఓస్ లో కొత్తగా బాగా సెటిల్ అయినవి ఏంటి, ఏమైనా ఉన్నాయా ఒకసారి చెప్తారా? తప్పకుండా. సో క్వైట్ అ ఫ్యూ రీసెంట్లీ ఎన్ఎస్డిఎల్ వచ్చింది, క్వైట్ అ ఫ్యూ ఐపీఓస్ వచ్చాయన్నమాట. వచ్చిన వాటిల్లో కొన్ని బాగా పర్ఫామ్ చేశాయి, కొన్ని ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి, కొన్ని రాబోతూ ఉన్నాయి. సో ఏంటి అనేది కొంచెం తెలుసుకుందాం పక్క. మీరు అడిగిన వాటికి ఫస్ట్ థింగ్ ఆబ్వియస్లీ కొంచెం రీసెంట్లీ లిస్ట్ అయిన వాటిల్లో మేజర్ ఐపీఓ వచ్చేసి చాలా రోజుల నుంచి ఇన్వెస్టర్స్ వెయిట్ చేస్తూ ఉంది ఎన్ఎస్డిఎల్ చాలా బాగా ఇన్వెస్టర్స్ రిసీవ్ చేసుకున్నారు, చాలామంది అప్లై చేశారు. ఎవరికైతే వచ్చిందో దేవర్ హ్యాపీ, వెయిటింగ్ చేస్తూ అప్లై చేసిన రాని వాళ్ళు మళ్ళీ వేరే వాటికి డిసప్పాయింట్ అయినా వేరేవి ఉన్నాయి కాబట్టి చేశారు. దెన్ కమింగ్ టు వచ్చిన ఎన్ఎస్డిఎల్ కేసులో చూసుకుంటే 800 రూపాయల దగ్గర లిస్టింగ్ ప్రైజ్ ఉండింది, ఐపీఓ ప్రైజ్ ఉండింది. లిస్టింగ్ మాత్రం ఒక 10% పెరిగి దగ్గర 880-900 దగ్గర క్లోజ్ అయింది. సో వండర్ఫుల్, అంటే ఒక రోజుకి 10% గెయిన్ ఈజ్ వండర్ఫుల్. అండ్ ఈ కేసులో ఏంటంటే ఎన్ఎస్డిఎల్ పెద్ద కాంపిటీషన్ అంటే ఓన్లీ సిడిఎస్ఎల్, ఈ రెండు కంపెనీసే ఈ సెక్యూరిటీ డిపాజిటరీ బిజినెస్లో మేజర్ ప్లేయర్స్. సో అందుకోసమే కాంపిటీషన్ తక్కువగా ఉంది కాబట్టి ఇన్వెస్టర్స్ కూడా ఈ స్టాక్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది కాబట్టి ట్రై చేశారు. సో ఆన్ ద హోల్ దట్ కంపెనీ ఈజ్ గుడ్. అట్లాగే ఇంకొకటి ఆదిత్య ఇన్ఫోటెక్, ఏదైతే సిపి ప్లస్ యొక్క ఇండియాలో డిస్ట్రిబ్యూటర్ అనుకోండి, మేజర్ మ్యానుఫ్యాక్చరర్, అది కూడా చాలా బాగా సూపర్ రిటర్న్స్ ఇచ్చింది. లిస్ట్ అయింది రీసెంట్గా. సో నియర్లీ 30-40% ఒక్క రోజులో పెరిగింది. లిస్టింగ్ గెయిన్స్ వచ్చాయి. ఎన్ఎస్డిఎల్ కన్నా కూడా బాగా రిజల్ట్స్ వచ్చాయి, బాగా రిటర్న్స్ వచ్చాయి, ఒక లిస్టింగ్ గెయిన్స్ వచ్చాయి. అట్లాగే ఎంఎండ్బి ఇంజనీరింగ్ కానీ శ్రీ లోటస్ డెవలపర్స్ కూడా, ఇవి కూడా 18-28% లిస్టింగ్ గెయిన్స్ వచ్చాయి. సో రీసెంట్గా ఏవైతే ఐపీఓకి వచ్చిన స్టాక్స్ మాత్రం చాలా బాగా పర్ఫామ్ చేశాయి, ఇన్వెస్టర్స్కి లాభాలు తీసుకొచ్చాయి. కొన్ని మాత్రం లైక్ కేటెక్స్ ఫ్యాబ్రిక్సే కానివ్వండి, లక్ష్మీ ఫైనాన్స్ మాత్రం మోరల్లెస్ కొంచెం లిస్టింగ్ కన్నా కూడా 15-20% తక్కువ ప్రైస్తో ఐపీఓ ప్రైస్ కన్నా కూడా తక్కువ ప్రైస్కి లిస్ట్ అయ్యాయి. అవి కొంచెం ఇన్వెస్టర్స్కి అంటే ఎక్స్పెక్టేషన్స్కి అనుకున్నట్టు రిసీవ్ చేసుకోలేదు ఇన్వెస్టర్స్ లిస్టింగ్ టైంలో, లిస్టింగ్ అయ్యాక. సో అందుకే మిక్స్డ్ రిజల్ట్స్, మంచివి చాలా ఉన్నాయి. జనరల్గా ఐపీఓస్ ఎక్కువ మటుకి సేమ్ ప్రైస్లో మళ్ళీ లిస్ట్ అవుతాయి, డిమాండ్ని బట్టి కొన్ని ముందుకు వెళ్తాయి. కానీ చాలా మటుకు రీసెంట్గా చూస్తున్న వాటిలో మాత్రం ఒక 1 or 2 quarters ఫస్ట్ ఐపీఓ వచ్చాక మెజారిటీగా కంపెనీస్ మాత్రం డౌన్ అవుతున్నాయి. ఎందుకంటే ఓవర్ వాల్యూడ్తో కంపెనీ ఓనర్స్ కానివ్వండి, మర్చెంట్ బ్యాంకర్స్ కూడా ఇన్వెస్టర్స్కి, కొత్తగా ఐపీఓ ఇన్వెస్టర్స్కి అంత వాల్యూ ఉంచట్లేదు. ఓవర్ వాల్యూ చేయడం వల్ల తర్వాత ఐపీఓ అయ్యాక ప్రైస్ పడిపోతూ ఉంది. ఇట్ ఈస్ టేకింగ్ 6 months to 8 months టైం టు రికవర్. మళ్ళీ ఐపీఓ ప్రైస్కి, లిస్టింగ్ ప్రైస్కి రావాలంటే అంత టైం పడుతూ ఉంది. బట్ రీసెంట్గా వచ్చిన స్టాక్స్ ఏవైతే లిస్ట్ అయ్యాయో మాత్రం బాగా, ఈ జూలైలో ఆగస్ట్ ఫస్ట్ వీక్లో వచ్చినాయి మాత్రం బాగా రిటర్న్స్కి లాభాలు జనరేట్ చేసే ఇన్వెస్టర్స్కి. ఇప్పుడు నెక్స్ట్ ఆబ్వియస్ క్వశ్చన్, ఇప్పుడు కరెంట్లీ వస్తున్నవి ఏంటి అనేది. ఒకటి ఏఎన్బి మెటల్ కాస్ట్, ఇట్స్ ఆగస్ట్ 8th నాడు స్టార్ట్ అవుతుంది, అంటే ఫ్రైడే రోజు స్టార్ట్ అయ్యి 12th వరకు ఉంటుంది ఐపీఓ, 4 రోజులు. అట్లాగే మెడిస్టెప్ హెల్త్ కేర్ ఒకటి, ఇది ఎస్ఎంఈ బోర్డు చిన్నది. అట్లాగే హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ ఓపెన్ అయింది, ఇవాళ రేపటి క్లోజ్ అవుతుంది. ఇట్స్ మన ఇన్విట్ అంటాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్. సో ఇన్విట్ ఉంది. ఈ మంత్లోనే వచ్చే వారం ఏంటంటే జేఎస్డబ్ల్యూ సిమెంట్, వన్ ఆఫ్ ద యాంటిసిపేటెడ్ ఐపీఓ, స్ట్రాంగ్ కంపెనీ, స్ట్రాంగ్ ప్రమోటర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కంపెనీ జేఎస్డబ్ల్యూ సిమెంట్. ఇన్వెస్టర్స్ ధైర్యంగా చేయొచ్చు. ఈ సిమెంట్స్ సెగ్మెంట్లో ఇప్పుడు ఓన్లీ 2 players అయ్యారు. ఇది 3rd లిస్టెడ్ ప్లేయర్. అంటే ఉన్నాయి చాలా ప్లేయర్స్, బట్ 2 స్ట్రాంగ్ కంపెనీస్, అటు ఆదిత్య బిర్లా కానీ ఇంకొక గ్రూప్ కంపెనీ కానీ. ఇప్పుడు ఇది 3వది కూడా కాంపిటీషన్ ఐ థింక్ గుడ్, మంచిది. ఇన్వెస్టర్స్ కూడా మంచి లాభాలు రావచ్చు, కన్సిడరింగ్ సిమెంట్ సెక్టర్ ఈజ్ డూయింగ్ గుడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైజింగ్ వాటిలో కూడా చూసుకుంటే. అండ్ ఇంకొక యాంటిసిపేటెడ్ ఐపీఓ ఈ మంత్ మోస్ట్ ప్రాబ్లీ రాబోతుంది ఏంటంటే టాటా క్యాపిటల్. ఇది కూడా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు ఇన్వెస్టర్స్, టాటా క్యాపిటల్ ఎప్పుడు లిస్టింగ్కి వస్తుందా అని. సో అది మోస్ట్ ప్రాబ్లీ మంత్ ఎండ్ వరకు టాటా క్యాపిటల్ రావచ్చు.
ఎవరైతే ఎన్ఎస్డిఎల్లో కానీ ఆదిత్య ఇన్ఫోటెక్లో కానీ రాలేదని నిరాశతో ఉన్నారో ఇన్వెస్టర్స్ డబ్బులు రెడీ చేసుకొని టాటా క్యాపిటలే అనుకోండి, జేఎస్డబ్ల్యూ సిమెంటే అనుకోండి, అండ్ హీరో ఫిన్కార్ప్, హీరో మోటార్స్ వాళ్ళది ఎన్బిఎఫ్సి అనమాట, వెహికల్ లోన్స్ ఇచ్చే కంపెనీ హీరో ఫిన్కార్ప్. మనం చూసాము హీరో మోటార్ కార్ప్ లాస్ట్ 1 or 2 weeks వండర్ఫుల్ రిజల్ట్స్ ఇచ్చింది, స్టాక్స్ కూడా బాగా పర్ఫామ్ చేసింది. అదే గ్రూప్ కంపెనీ ఇంకొకటి ఈ ఫినాన్షియల్ కార్పొరేషన్ ఎన్బిఎఫ్సి, ఇది కూడా లిస్టింగ్కి రాబోతూ ఉంది. సో మోస్ట్ ప్రాబబ్లీ ఈ ఆగస్ట్లోనే రావచ్చు, పర్మిషన్స్ అన్నీ అయిపోతే. సో ఈ 4-5 బ్లాక్ బస్టర్ మంచి ఐపీఓలు రాబోతూ ఉన్నాయి. ఇన్వెస్టర్స్ వీటిలో ధైర్యంగా కొంచెం స్టడీ చేసుకొని ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. సో ఈ కొత్తగా వచ్చే లిస్ట్లో బాగా పర్ఫామ్ చేసేవి కానీ ఇప్పుడు పర్ఫామ్ చేస్తున్నవి కానీ వచ్చే వాటిలో పర్ఫామ్ బాగా చేస్తే అనుకున్నవి ఏమంటారు? ఇందులో పక్క టాటా క్యాపిటల్ వచ్చినప్పుడు కానీ ఇట్లాంటి, ఎందుకంటే మంచి స్ట్రాంగ్ బ్యాకింగ్ ఉన్న ప్రమోటర్ బ్యాకింగ్ ఉన్న కంపెనీస్ ఏంటంటే యూజువల్లీ ఇన్వెస్టర్స్ లవ్ చేస్తారు, అంటే వాళ్ళకి హోల్డ్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి లాంగ్ టర్మ్లో అనుకుంటారు, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటాయి. సో కాకపోతే ఏంటంటే కొన్ని విషయాలు మాత్రం ఐపీఓల్లో ఇన్వెస్ట్ చేసేప్పుడు ఇన్వెస్టర్ చూడాల్సిన అంశాలు ఉన్నాయి. అవి ఏంటో మనం తెలుసుకుందాం. ఎందుకంటే జస్ట్ బికాజ్ ఐపీఓస్ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఐపీఓస్ పర్ఫామ్ చేశాయి, మంచి రిజల్ట్స్ ఇచ్చాయని చెప్తే దాని మీద పెట్టేసి తర్వాత ఇబ్బందులు, మోసం ఏమి ఉండదు, ఇబ్బందులే. బికాజ్ రాంగ్ నోషన్స్తో ఎంటర్ అవుతే మనకి ఇబ్బందులు రావచ్చు అనమాట. అందుకే కొన్ని థింగ్స్ కంపల్సరీ ఇన్వెస్టర్స్ చూడాల్సిన విషయాలు ఒకటి మాత్రం, ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయో, బిజినెస్ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయో, ఆ కంపెనీకి వెదర్ బిజినెస్ మోడల్ స్ట్రాంగ్గా ఉందా, రెవెన్యూ స్ట్రాంగ్గా ఉన్నాయా, సో గ్రోత్ ప్రాస్పెక్ట్ ఆ ఇండస్ట్రీకి బాగుందా, మార్కెట్ బాగుందా లేదా, ప్రీవియస్గా ఎలా పర్ఫామ్ చేసింది, అది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఫైనాన్షియల్ హెల్త్ ఎలా ఉంది. సో ఈవెన్ దో లిస్టింగ్కి వచ్చినప్పుడు కంపల్సరీ ఆడిటెడ్ రిజల్ట్స్ వస్తాయి. ఫైనాన్షియల్ హెల్త్, అప్పులు ఎన్ని ఉన్నాయి కంపెనీకి, సఫిషియంట్ క్యాపిటల్ స్ట్రక్చర్ స్ట్రాంగ్గా ఉందా లేదా, అదొకటి చూసుకోవాలి. మళ్ళీ మోస్ట్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్, ఏ కంపెనీ అయినా ఐపీఓకి వచ్చినప్పుడు లెట్సే ఒక కంపెనీ 500 కోట్లు మార్కెట్ ద్వారా రేస్ చేస్తున్నప్పుడు ఈ 500 కోట్లు ఎక్కడికి వెళ్తున్నాయి, ఓకే, సో ఐపీఓ ప్రొసీడ్స్ ఏం జరుగుతున్నాయి, కొత్తగా ఇంకొక ప్లాంట్ ఎక్స్పాన్షన్కా, వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్కా, ఆర్ కంపెనీ బ్యాలెన్స్ షీట్లో ఉన్న అప్పులను తక్కువ చేసుకోవడానికా, ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ని బైఅవుట్ చేయడానికా, ఆర్ ఎగ్జిస్టింగ్ ప్రమోటర్ తన యొక్క స్టేక్ తక్కువ చేసుకోవడానికా, దాన్ని బట్టి కూడా ఇన్వెస్టర్స్ ఆ కంపెనీ స్టాక్స్ ముందు పర్ఫామ్ చేయొచ్చా లేదా అనేది తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి. అవి మనం ఎలా తెలుసుకోవాలంటారు? అది యూజువల్లీ కంపల్సరీ మనం ఇందులో ఐపీఓ చేసినప్పుడే చెప్తా ఉంటారు. ఓకే, ఎందుకు ఈ డబ్బుల్ని ఏం చేస్తున్నాం అనేది కంపల్సరీ చెప్తారు. అసలు ఎందుకు వచ్చాం ఐపీఓకి అనేది కూడా, ఈ డబ్బుల్ని ఏం చేస్తాం, ఓకే, ఐపీఓస్ ద్వారా రేజ్ చేస్తున్న డబ్బుల్ని ఎందుకు వాడుతున్నాం. జనరల్గా ఏంటంటే వర్కింగ్ క్యాపిటల్ కోసము, అప్పు తగ్గించుకోవడము, ఆర్ కొత్త కెపాసిటీ ఎక్స్పాన్షన్, ఇవన్నీ మంచి కారణాలు. ఏంటంటే వీటి వల్ల ఇంకా అడిషనల్గా రెవెన్యూస్ రావచ్చు ఫ్యూచర్లో. వేరాజ్ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్కి ఎగ్జిట్ ఇవ్వడానికి, మేబీ వాళ్ళు ఒక 5 years బ్యాక్ ఇన్వెస్ట్ చేశారు, రీసెంట్ టైమ్స్లో అదే ఎక్కువ జరుగుతుంది. సో అలా ఏమవుతుందంటే ఓవర్ వాల్యుయేషన్లో మనం ఎంటర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇట్లాంటి తెలుసుకుంటే ఏంటంటే నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయో తెలుస్తుంది అనమాట. అట్లాగే వాల్యుయేషన్ ఎలా ఉంది రిలేటివ్ టు మార్కెట్, ఆ సెక్టర్లో ఉన్న కంపెనీని బట్టి చూస్తే ఇది ఎలా ఉంది. సో ఆ కంపెనీ యొక్క అర్నింగ్స్ కానీ ప్రాఫిట్స్కి ఎన్ని మల్టిపుల్స్లో వాల్యుయేషన్ ఉంది అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. ఐడియల్ వాల్యుయేషన్ ఆ సెక్టార్ టు సెక్టార్ మారుతూ ఉంటుంది. కొన్ని సెక్టార్కి 10 PE ఉంటుంది, కొన్ని సెక్టార్లకు 25 PE ఉంటుంది, కొన్ని సెక్టార్ 45 కూడా ఉండొచ్చు. సో ఆ సెక్టార్ కానీ రిలేటెడ్ సెక్టార్కి లిస్ట్ అయి ఉన్న స్టాక్ కంపేర్ చేసుకుంటే ఇది ఓవర్ వాల్యూడా, అండర్ వాల్యూడా, ఫెయిర్లీ వాల్యూడా అనేది ఇంపార్టెంట్. అండర్ వాల్యూడ్ అనుకోండి, మార్కెట్స్ వాల్యూ కనుక్కున్నప్పుడు మనకు మంచి రిటర్న్స్ రావచ్చు. ఓవర్ వాల్యూడ్ అన్నప్పుడు మార్కెట్ రియలైజ్ అయ్యి కరెక్షన్ అయినప్పుడు మనకు లాస్ అవ్వచ్చు. ఫెయిర్లీ వాల్యూడ్ అయినప్పుడు ఆ కంపెనీ పర్ఫార్మెన్స్ బాగా ఉంది నెక్స్ట్ క్వార్టర్లో, అప్పుడు మనకు మంచి రిజల్ట్స్ రావచ్చు. సో అందుకే వాల్యూ కూడా చూసుకోవాలి. దాంతోపాటు మార్కెట్ కండిషన్స్, ఒక కంపెనీ లిస్టింగ్కి రావచ్చు, యు ఆర్ వెరీ గుడ్, బట్ మార్కెట్ సెంటిమెంట్ నెగిటివ్ ఉన్నప్పుడు, కండిషన్స్ బాగాలేనప్పుడు, అప్పుడు లిస్టింగ్కి వస్తే మోస్ట్ ప్రాబబ్లీ మార్కెట్ దాని ట్రూ వాల్యూ తెలియదు అనమాట. సో మేబీ యు ఆర్ వండర్ఫుల్. సెక్టార్ని కూడా బేస్ చేసుకుని ఉంటుందంటారా? సెక్టార్ ఒకటి, మార్కెట్ కండిషన్, జనరల్ మార్కెట్. ఎగ్జాంపుల్ ఇప్పుడు కరెంట్లీ డౌన్ మూడ్లో ఉన్నది అనుకోండి, వేరే సెగ్మెంట్లో ఉన్నప్పుడు ఒక ఐపీఓకి వచ్చినప్పుడు అందరూ అదే సెంటిమెంట్లో ఉండి ఈ కంపెనీ బాగా చేస్తున్నా కూడా దాన్ని పనిష్ చేసే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో అందుకోసం మార్కెట్ కండిషన్స్ కరెక్టా లేదా, మనం ఎంటర్ అవ్వచ్చా లేదా అనేది కూడా చూసుకోవాలి ఇన్వెస్టర్స్. అట్లాగే
లాక్ ఇన్ పీరియడ్స్, Hmm. కొన్ని కేసుల్లో లాక్ ఇన్ పీరియడ్స్, ప్రమోటర్ హోల్డింగ్ ఎంత ఉంది, దీనివల్ల తగ్గుతుందా లేదా, అది కూడా వెరీ ఇంపార్టెంట్. లాట్ ఆఫ్ టైమ్స్ ఏంటంటే ప్రమోటర్ అమ్మేసుకొని బయటికి వెళ్ళడం అనేది నెగిటివ్ సైన్. Hmm. ఇఫ్ అ కంపెనీ ఈస్ డూయింగ్ స్ట్రాంగ్, ప్రమోటర్ ఇంకా కొంచెం కొంటాడు కానీ యూజువల్లీ ఎగ్జిట్ అవ్వడు. అవును. సో అందుకే అంటే ప్రమోటర్ హోల్డింగ్ ఐపీఓకి వచ్చిన వెంటనే ఇట్లా ఎగ్జిట్ అవుతూ ఉంటారు. వచ్చేప్పుడే ఎక్కువగా, ఇప్పుడు లెట్స్ సే ఒక ప్రమోటర్కి ఆల్రెడీ 60% ఉంది, ఓకే. 60 నుంచి 40కి చేసుకొని, అంటే 20 తగ్గించుకొని తను లాభపడుతున్నాడంటే ఇట్స్ ఏ నెగిటివ్ సైన్. ఓకే. సో అది అందుకే ప్రొసీడ్స్ ఎక్కడ పోతున్నాయి అనేది వెరీ ఇంపార్టెంట్ ఓకే. అనమాట. అండ్ ఇంకొక లాస్ట్ మెథడ్ చాలామంది తెలుసుకోవాల్సింది ఏంటంటే గ్రే మార్కెట్ ప్రీమియం. Hmm. అంటే ఆ ఐపీఓలో చాలామంది మూడ్ సెంటిమెంట్ అందరు కొనే వాళ్ళది క్యాప్చర్ చేసేసి డేటా పబ్లిష్ చేస్తూ ఉంటాయి. చాలా వెబ్సైట్స్లో ఉంటాయి అనమాట. జిఎంపీ అంటాము, గ్రే మార్కెట్ ప్రీమియం. Hmm. యూజువల్లీ గ్రే మార్కెట్ ప్రీమియం అంటే హయ్యర్గా ఉందనుకోండి, ఆ స్టాక్ కూడా మోస్ట్ ప్రాబబ్లీ ఎట్ హయ్యర్ ప్రైస్ దగ్గర లిస్ట్ అవ్వచ్చు. ఇట్ జస్ట్ క్యాప్చర్స్ ఏంటంటే, జిఎంపీ క్యాప్చర్ చేసేది ఏంటంటే మార్కెట్లో ఆ ఐపీఓకున్న డిమాండ్, ఎంతమంది కొనాలనుకుంటున్నారు, ఎంత డబ్బులు ఎవరికి పెట్టి కొంటాను అనేది జిఎంపీ క్యాప్చర్ చేస్తుంది అనమాట. అది నిజమైన నంబర్ కాదు, బట్ ఇట్స్ ఏ ఊహాజనితమైన నంబర్ అయినా కానీ ఇట్ షోస్ ద మూడ్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్, ఏది ఈ ఐపీఓ వైపు ఓకే. కొనొచ్చా లేదనేది. ఆ Hmm. జిఎంపీ కూడా చూడండి. ఇవన్నీ చూసాక మాత్రమే ఐపీఓలో ఎంటర్ అవ్వండి. Hmm. లేకపోతే జస్ట్ బికాజ్ న్యూస్లో ఉంది కదా అని ఆర్ ఆ పేరు నాకు తెలుసు అని మాత్రం ఎంటర్ అవ్వద్దు. Hmm. చాలా మటుకు పేరున్న కంపెనీలైనా సరే ఓవర్ వాల్యూడ్గా వస్తే పనిష్ చేసిన సంబంధాలు, అంటే సందర్భాలు చాలా ఉన్నాయి. మంచి మంచి కంపెనీస్ కూడా ఓవర్ వాల్యూతో అంటే ఐపీఓకి వస్తారు, ఇన్వెస్టర్స్ తెలుసుకుంటారు, ఆ టైంలో లాసెస్లోకి వెళ్ళిపోతుంది, ఈ Yeah. డబ్బులు పెట్టిన డబ్బులు లాస్ అవుతాం. అందుకే స్ట్రాంగ్ ఉన్న వాటిల్లో కొనండి, అంతే తప్ప జస్ట్ బికాస్ ఏది దొరికితే అదని. ఎస్పెషల్లీ ఏంటంటే చాలా ఎస్ఎంఈ బోర్డులో వచ్చే ఐపీఓలు ఉంటాయి, ఇన్వెస్టర్స్ కొనేస్తూ ఉంటారు, ఆ కంపెనీ నిజంగా ఉందా లేదా, Hmm. అసలు ఆ కంపెనీకి వాళ్ళు చెప్పిన యాసెట్స్ ఉన్నాయా లేదా, Okay. రెవెన్యూస్ ఉన్నాయా లేదా కూడా తెలియదు అనమాట. అవును. ఒక కంపెనీ చెప్తారు, అసలు బ్యాక్‌గ్రౌండ్‌లో ఇంకో వర్క్ జరుగుతూ ఉంటుంది. అందుకోసమే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. జస్ట్ బికాజ్ ఐపీఓలో అలాట్ అయ్యాయి షేర్లు అంటే అది నీ లాటరీ తగిలినట్టు కాదు. Hmm. అన్నీ బాగుంటేనే నీకు లాభాలు వస్తాయి, లేకపోతే చాలా నష్టాలు వచ్చే అవకాశం. యాహ్! సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఐపీఓకి వచ్చిన వెంటనే, లిస్టింగ్‌కి వచ్చిన వెంటనే ఇన్వెస్టర్స్ దాని మీద ఫోకస్ చేయకుండా ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నిటిని బేస్ చేసుకొని ఐపీఓ మీద ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్ అని చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.